అవును సార్. Okay, welcome all of you to the class. సుభాష్ చంద్రబోస్ గురించి నిన్న స్టార్ట్ చేసాం. సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించాడని చెప్పాను. కటక్. వేర్? కటక్. కటక్. వేర్ ఇట్ ఈస్? In which state Cuttack is located? ఏ స్టేట్ లో ఉంది కటక్? మహారాష్ట్ర. ఒరిస్సా. కటక్ ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఓకే, నిన్న క్విట్ ఇండియా మూమెంట్ ఇంచుమించుగా కంప్లీట్ చేసాం. క్విట్ ఇండియా మూమెంట్ మీద ప్యారలల్ గవర్నమెంట్స్ ఎక్కడెక్కడ ఫామ్ అయ్యాయి చెప్తారా? అసలు మీరేం ఫాలో అవుతున్నారా లేదా? ఐ వాంట్ టు నో ది parallel governments. Where were the parallel governments formed in India at the time of Quit India movement in 1942? Parallel governments means Samantara Prabhutvalu. In three places, parallel governments were formed against the British government. What are the places? ఎక్కడవి? తామ్లూగ్, సతారా Hmm. సతారా, అదంటే తెలుసు. తామ్లుకు, బలియా. ఓకే, సతారా, తామ్లుకు, బలియా. ఈ మూడు ప్రాంతాల్లో ప్యారలల్ గవర్నమెంట్స్ ఫామ్ చేసి అక్కడ నేషనల్ లీడర్స్ అందరినీ కూడా విడుదల చేయడం జరిగింది. అవి ఇంపార్టెంట్ అని చెప్పానా? సో క్విట్ ఇండియా మూమెంట్, ఈ మూమెంట్లో ప్రధాన స్లోగాన్ ఏంటి? గాంధీ గేవ్ ఏ స్లోగాన్ టు ది ఇండియన్స్, రాడికల్ స్లోగాన్. ఏంటది స్లోగాన్ అంటే? పిలిపిస్తాడు కదా, ఏమని ఇస్తాడు పిలుపు? గాంధీ గారు ఏమని పిలిపించారు సెకండ్ ఇది క్విట్ ఇండియా మూమెంట్లో? డూ ఆర్ డై డూ అని ఆర్ చెప్పారా? డై. డూ ఆర్ డై ఈజ్ ఏ రాడికల్ స్లోగాన్. ఎప్పుడు గాంధీ గారు అంత వైలెంట్గా ఎప్పుడు ఇటువంటి స్లోగాన్స్ అవి ఇవ్వలేదు. ఫర్ ది ఫస్ట్ టైం గాంధీ గేవ్ ఏ స్లోగాన్ టు ఫిల్ ఇన్స్పిరేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్ టు ఫైట్ ఫర్ ది ఫ్రీడమ్. ఎయిదర్ డూ ఆర్ డై. డూ ఆర్ డై మీన్స్ ఎయిదర్ డూ ఆర్ డై. అయితే చేయు, ఏం చేయి? టు గెట్ ఇండిపెండెన్స్. ఎయిదర్ గెట్ అన్ ఇండిపెండెన్స్ ఆర్ ఆర్ డై, లేదా చనిపోవడం. చెయ్యు లేదా చావు అని. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ స్లోగాన్ గివెన్ బై గాంధీ. ఇదే ఇన్స్పిరేషన్తో, ఇదే ఎంతజియాజంతో, ఇదే ఇంట్రెస్ట్తో ఆల్ ది పీపుల్ ఆఫ్ ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ ద మూమెంట్. ఈ మూమెంట్లో మొత్తం ప్రజలందరూ పాల్గొని అనేక కష్ట నష్టాలకు వచ్చారని చెప్పాను. ఓకే, ద వైలెంట్ యాక్టివిటీస్ కండక్టెడ్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. వైలెంట్ యాక్టివిటీస్ ఏంటి? వైలెంట్ యాక్టివిటీస్ గురించి చెప్పాను. వైలెంట్ యాక్టివిటీస్ అంటే రైల్వే స్టేషన్ ధ్వంసం చేయడం, గవర్నమెంట్ ఆఫీసులు ధ్వంసం చేయడం, పోస్ట్ ఆఫీసులు ధ్వంసం చేయడం, పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయడం. సో ఇవన్నీ కూడా అటాక్ చేసి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా మూమెంట్లోకి లాక్కరావడం, ఇదంతా చెప్పుకున్నాం. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఫాలోడ్ ఇన్ ద మూమెంట్.
ఓకే, సుభాష్ చంద్రబోస్ దగ్గరికి వద్దాం ఇప్పుడు. 1897 సుభాష్ చంద్రబోస్ was born in the city of Cuttack in Orissa state. ఇతడు ఏ ఎగ్జామ్ పాస్ అయ్యాడని చెప్పాను నేను? విచ్ ఎగ్జామ్ హీ పాస్డ్? సివిల్స్. పూర్తిగా సివిల్స్. చెప్. సివిల్స్ అంటే సివిల్. సరిపోదు. ఏంట సర్వీస్ పూర్తి పేరు చెప్పండి. ఐసిఎస్. ఇండియన్ సివిల్ సర్వీస్, ఐసిఎస్, ఇండియన్ సివిల్ సర్వీస్ క్వాలిఫై అయ్యాడు. బట్ బ్రిటిష్ రాణికి విధేయుడై ఉంటానని ప్రతిజ్ఞ చేయడం కూడా నచ్చలేదు. అది ఉద్యోగంలో చేరే ముందు ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ he wanted to do service to the Indian society and also join in the national movement ఫర్ ది ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ కోసం నేషనల్ మూవ్మెంట్లో చేరాలని అనుకున్నాడు, సర్వీస్ చేయాలనుకున్నాడు. సో ఈ సింప్లీ రిజెక్టెడ్ ది సర్వీస్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీస్ విచ్ ఇస్ మోస్ట్ కోవటెడ్ పోస్ట్. కోవటెడ్ పోస్ట్ అంటే ఎక్కువ మంది ఆ పోస్ట్ కావాలని కోరుకునేది. పెద్ద పెద్ద నోబుల్స్, జమీందారులు ఆ ఉద్యోగం గురించి తాపత్రయపడుతూ ఉంటారు. మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్, పవర్ఫుల్, ఎకనామికల్ పోస్ట్ అది. అటువంటి లాభదాయకమైన ప్రెస్టీజియస్ పోస్ట్ని హీ సింప్లీ రిజెక్టెడ్. That is the greatness of Subhash Chandra Bose. Then he entered in the national politics with the inspiration of C.R. Das. C.R. Das, Chittaranjan Das, he was a political guru of Subhash Chandra Bose. Chittaranjan Das, సుభాష్ చంద్రబోస్కి పొలిటికల్ గురువు, రాజకీయ గురువు. గాంధీకి రాజకీయ గురువు ఎవరని చెప్పాను? గోపాలకృష్ణ గోఖలే. Very good. Gopal Krishna Gokhale was the political guru of Mahatma Gandhi. Gandhi himself declared Gokhale was his guru in 1915. After taking his decision, after taking an advice from the Gopal Krishna Gokhale, Gandhi toured the country, all over the country. కంట్రీ అంతా తిరిగాడని చెప్పాను. గాంధీ toured all the states of India and came to know the conditions of poor people in India. అంటే పేద ప్రజల తాలూకా స్థితిగతులు తెలుసుకున్నాడు కదా. సో ఓకే, నౌ కమ్ టు దిస్ పాయింట్. సో సిఆర్ దాస్ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ స్వరాజ్య పార్టీ అండ్ yesterday I told you. స్వరాజ్య పార్టీ ప్రెసిడెంట్ ఈజ్ ద ఫౌండర్ మెంబర్. ఈ ఫౌండెడ్ ది పార్టీ స్వరాజ్య పార్టీ in 1923 and contested in the elections and got more than 40 seats in the Central Legislative Council. Central Legislative Council లో more than 40 seats he got and fight for the independence in the assembly. Okay, that's over. So సిఆర్ దాస్ ఇతని రాజకీయ గురువు. ఇతనికి సలహా మేరకు పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం. ఆ తర్వాత కలకత్తా మేయర్గా ఎన్నికవుతాడు సుభాష్ చంద్రబోస్. ఆ తర్వాత ఈజ్ ఏ యూత్ లీడర్, ఈజ్ ఏ యువకుడు, ఆదర్శ భావాలు కలిగినవాడు, స్వతంత్ర భావాలు కలిగినవాడు, సోషలిస్ట్ భావాలు కలిగినవాడు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. దేనికి కాంప్రమైజ్ కాడు, తను అనుకున్న సిద్ధాంతాల కోసం పోరాడతాడు. సో 1920లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరిగినప్పుడు ఈ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఆఫ్టర్ చౌర్య ఇన్సిడెంట్ గాంధీ స్టాప్డ్ ది నాన్ కోఆపరేషన్ మూమెంట్. దెన్ హీ కామెంటెడ్, అంటే సుభాష్ చంద్రబోస్ కామెంటెడ్ ఆన్ ది అదే స్టాపింగ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఏమంటాడు? దిస్ ఈజ్ ఎ నేషనల్ క్యాటాస్ట్రోఫ్, నేషనల్ కెలామిటీ అని సుభాష్ చంద్రబోస్ అంటాడు. నేషనల్ కెలామిటీ ఆర్ నేషనల్ క్యాటాస్ట్రోఫ్, జాతీయ విపత్తు ఇది. గాంధీ గారి మూమెంట్ ఆపేయడం అనేది జాతీయ విపత్తు లాంటిదని స్ట్రాంగ్గా కామెంట్ చేస్తాడు. ఎందుకంటే ఈ స్ట్రాంగ్లీ సుభాష్ బోస్ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ఇన్ ద పాలసీ ఆఫ్ గాంధీ అండ్ సో హీ స్ట్రాంగ్లీ కామెంటెడ్ ఆన్ ది స్టాప్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్.
అయితే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే జాతిపిత మహాత్మా గాంధీకి రెండు బిరుదులు ఉన్నాయి కదా, జాతిపిత, మహాత్మా. సో జాతిపిత అని ఎవరన్నారంటే ఫర్ ది ఫస్ట్ టైం కాల్డ్ గాంధీ జాతిపిత, ఫాదర్ ఆఫ్ నేషన్ అని ఎవరన్నారంటే సుభాష్ చంద్రబోస్. ఇట్ ఇస్ ఏ పిక్యులర్ థింగ్. అతను అన్నాడా అనిపిస్తుంది మామూలుగా, అంత రాడికల్. సో గాంధీతో విభేదిస్తాడు కొన్ని సందర్భాల్లో, కానీ తనే అన్నాడు. అది రాసుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. గాంధీని జాతిపిత అన్నది ఎవరు? గాంధీని జాతిపిత అన్నది సుభాష్ చంద్రబోస్. ఓకే. సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూతో కలిసి, అంటే జవహర్లాల్ నెహ్రూతో కలిసి సోషలిస్ట్ భావాలు ప్రచారం చేస్తారు. సోషలిస్ట్ భావాల మీద అట్రాక్ట్ అవుతారు ఇద్దరు కూడా. దీస్ టూ పీపుల్ అంటే ఇద్దరు సమకాలీకులు, యువరక్తం. వీళ్ళు నెహ్రూ రిపోర్ట్ని వ్యతిరేకిస్తారు. నెహ్రూ రిపోర్ట్ ఎప్పుడది? 1928 మోతీలాల్ నెహ్రూ ఆ, అధ్యక్షతన ఒక కమిటీ ఫామ్ అయిందని, ఆ కమిటీ భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించడానికి ప్రయత్నం చేయడం, ఒక రిపోర్ట్ తయారు చేయడం. బ్లూ ప్రింట్ ఫర్ ఇట్ ఈస్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ నేషనల్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ కదా బ్లూ ప్రింట్ని తయారు చేస్తారు. అయితే దాంట్లో డొమినియన్ స్టేటస్తో సరిపెట్టారు ఆ రిపోర్ట్లో, నాట్ కంప్లీట్ ఇండిపెండెన్స్. అంటే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం రావాలని మాత్రం అందులో నెహ్రూ రిపోర్ట్లో వీళ్ళు పొందుపరచలేదు. సో దాన్ని వ్యతిరేకిస్తూ సుభాష్ చంద్రబోసు, జవహర్లాల్ నెహ్రూ ఇద్దరు కూడా ఆ నెహ్రూ రిపోర్ట్ని విమర్శిస్తూ పైకి వచ్చేస్తారు. సో ఆ తర్వాతే 1929లో జవహర్లాల్ నెహ్రూ ఆ, లాహోర్ సమావేశాల్లో అధ్యక్షత వహించడం, కంప్లీట్ ఇండిపెండెన్స్, స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలి 1930 జనవరి 26ని జరుపుకోవాలని ప్రకటించడం, అదేవిధంగా జరుపుకోవడం. అదే ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ ది టాపిక్ ఇన్ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్. సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ గురించి చెప్పుకునేటప్పుడు we discussed all these points. Lahore Conference and Nehru declared the aim of Congress is the complete independence in the Lahore Conference, and also ఇంకోటి ఏంటంటే మహాత్మా గాంధీ త్వరలో ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తారని ప్రకటించడం. అదన్నీ క్రూషియల్ పీరియడ్ అది. అంటే 27 నుంచి 35 వరకు నేషనల్ మూమెంట్లో మేజర్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా జరిగాయి, చాలా క్రూషియల్ అవి. సో అప్పుడు రాసుకోవడం మర్చిపోతే ఇప్పుడైనా రాసుకోండి అవి ఒక్కొక్క పాయింట్లు ఇప్పుడు చెప్పినవే. ఓకే, నెక్స్ట్. సో సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ సోషలిస్ట్ భావాల పట్ల ఆసక్తి ఎక్కువ. వీళ్ళు దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది పాలసీ ఆఫ్ రష్యా. రష్యా ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారు. ఎందుకంటే చెప్పాను కదా నిన్న ఒక సందర్భంలో, ఆ రష్యాలో సోషలిస్ట్ భావాలు, అంటే ఫస్ట్ కమ్యూనిస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ రష్యా, అండర్ ది లీడర్షిప్ ఆఫ్ స్టాలిన్ లీడర్షిప్లో అక్కడ పంచవర్ష ప్రణాళికల ద్వారా రష్యా అద్భుతమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని సాధించిందని ఎస్టర్డే ఐ టోల్డ్ యూ దీస్ ఫ్యాక్ట్స్. సో ఆర్థిక మాన్యం టైంలో అటువంటి అభివృద్ధిని సాధించడం అనేది గొప్ప విషయం కాబట్టి, సో సుభాష్ చంద్రబోస్ అండ్ జవహర్లాల్ నెహ్రూ ఇద్దరు కూడా సోషలిస్ట్ భావాలతోటి ఇండియాలో కూడా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కావాలి, సోషలిజం కావాలని దే స్ట్రాంగ్లీ ప్రపోజ్డ్ ది socialist type of economy and socialist type of society in India. They strongly like and strongly supported for socialism in India. సో తర్వాత 1938లో రాసుకోండి, ఇది 1938లో కాంగ్రెస్ హరిపూర్లో కాంగ్రెస్ సమావేశానికి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు. రైట్. 1938లో హరిపూర్ కాంగ్రెస్ సమావేశానికి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బోస్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1938 ఇన్ హరిపూర్ కాన్ఫరెన్స్.
అంటే కాంగ్రెస్ యాన్యువల్ కాన్ఫరెన్స్లు ఉంటాయి కదా, ప్రతి సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖున ఏదో సిటీలో కాంగ్రెస్ సమావేశం అవుతుంటుంది. ఆ సమావేశానికి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇవన్నీ రొటీన్గా చెప్తున్నవే, మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఓకే. హరిపూర్ సమావేశం, కాంగ్రెస్ యాన్యువల్ కమిటీ కాన్ఫరెన్స్ ఇన్ డిసెంబర్ 1938, సుభాష్ బోస్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అగైన్ రాయండి ముందు. Again, Subhash Chandra Bose was elected as the president of Congress, Indian National Congress, in the next year in Tripura Conference. త్రిపుర 1939లో మళ్ళా ఎన్నికవుతాడు త్రిపుర కాంగ్రెస్ సమావేశానికి. బట్ ఇట్ ఈస్ ఏ యునిక్ అండ్ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్. త్రిపుర సమావేశంలో ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. సుభాష్ చంద్రబోసు గాంధీ నిలబెట్టిన క్యాండిడేట్ని ఓడించి మరీ ఎన్నికవుతాడు. గాంధీ భోగరాజు పట్టాభి సీతారామయ్యని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిలబెట్టాడు ఎన్నికల్లో. అతన్ని ఓడించి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు. రాయండి అది. గాంధీ ప్రపోజ్డ్ భోగరాజు పట్టాభి సీతారామయ్య as the president of Congress, but Subhash Chandra Bose defeated the Bhogaraj Pattabhi Sitaramaya, the candidate of Gandhi. It is a great insult to the Gandhi. ఓకే, గాంధీ నిలబెట్టిన క్యాండిడేట్ని పట్టాభి సీతారామయ్యని ఓడించడం జరిగింది. అంటే మరి సుభాష్ చంద్రబోస్కి గాంధీకి ఏంటి విభేదాలు అంటే ఐడియాలజికల్ విభేదాలు. ఐడియాలజికల్ అంటే సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు. గాంధీ గారికి సుభాష్ చంద్రబోస్కి మధ్య సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు వచ్చాయి. సుభాష్ చంద్రబోస్ వాజ్ ఏ యూత్ లీడర్, radical in thinking, and radical reforms he wanted. Early achievement of independence is his goal. As early as possible, Congress should achieve the independence for India. అంటే ఎంత వీలైతే అంత వేగంగా స్వతంత్రం రావాలని కోరుకునే వ్యక్తి. దానికోసం ఏది చేయాలని, అవసరమైతే యుద్ధమైనా చేయాలి, బ్రిటిష్ వారితో పోరాటం చేయాలి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇండియాకి ఇండిపెండెన్స్ తేవాలి. అటువంటి రాడికల్ భావాలు ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ ఈ శాంతి అహింసావాదంతో బలంగా నమ్మకంతో గాంధీ ఉంటాడు కదా. సో గాంధీ గారికి సుభాష్ చంద్రబోస్కి మధ్య ఈ సిద్ధాంతపరమైనటువంటి కొన్ని విభేదాలు ఉన్నాయి. ఈ కారణంగా గాంధీ పట్టాభి సీతారామయ్య నిలబెట్టాడు. కానీ మెజారిటీ ఆఫ్ ది కాంగ్రెస్ మెంబర్స్ సపోర్టెడ్ సుభాష్ చంద్రబోస్, and eventually he was elected as the president again in the Tripura Conference in 1939. So it is a great insult to Gandhi. It is seemed as Gandhi was defeated. గాంధీ ఓడిపోయినట్టే కనిపించింది అక్కడ. సో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అంటే
కాంగ్రెస్ ఏ డెసిషన్లు అయితే తీసుకుంటుందో, కాంగ్రెస్ అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయాలు అమలు చేసేది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అని ఉంటుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఏఐడబ్ల్యూసి. ఏఐడబ్ల్యూసి అప్పటి నుంచి ఉంది, ఇప్పటి వరకు, ఇప్పుడు కూడా ఉంది. నౌ ఇట్ ఈస్ ఇన్ వర్కింగ్. కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది ఇప్పుడు కూడా. సో కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఉంది కదా, ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ. ఆ వర్కింగ్ కమిటీలో గాంధీ అనుచరులే ఎక్కువ మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా సుభాష్ చంద్రబోస్కి సహకరించడానికి నిరాకరించారు. అంటే మెజారిటీ ఆఫ్ ది గాంధీ ఫాలోవర్స్ ఇన్ ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉన్నటువంటి గాంధీ అనుయాయులందరూ కూడా ది డిడ్ నాట్ కోఆపరేట్ విత్ ది జవహర్లాల్ నెహ్రూ. సో సుభాష్ చంద్రబోస్ రిజైన్డ్ ఫ్రమ్ హిస్ పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్షిప్కి సుభాష్ చంద్రబోస్ రిజైన్ చేశాడు. రిజైన్ చేసి ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించాడు. ఫార్వర్డ్ బ్లాక్. కాంగ్రెస్కి రిజైన్ చేసి ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించాడు. ఈ పాయింట్స్ ఈ 2-3 రాసుకోండి ఇలా. Forward Bloc Party, a new party called Forward Bloc was started by Subhash Chandra Bose, 1939-1940. ఫార్వర్డ్ బ్లాక్ ఇప్పుడు కూడా ఉంది. పశ్చిమ బెంగాల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉంది. ఓకే, అప్పటికి సెకండ్ వరల్డ్ వార్ స్టార్టెడ్. 1939 సెప్టెంబర్ 1 హిట్లర్ పోలాండ్ మీద దాడి చేయడంతో రెండో ప్రపంచ యుద్ధం స్టార్టెడ్ 1939 సెప్టెంబర్ 1న. సో ఇక్కడ త్రిపుర కాంగ్రెస్ సమావేశానికి ఎన్నికవడం, గాంధీ ఫాలోవర్స్ అందరూ కోఆపరేట్ చేయడానికి నిరాకరించడం, దీని మీద అసంతృప్తి చెందినటువంటి సుభాష్ చంద్రబోస్ రిజైన్ చేయడం, ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించడం, ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ అక్కర్డ్ ఇన్ ద 1939 and also second world war started in the same year. It is a major incident in the world. సో అప్పుడు ఈ పరిస్థితుల్లో సుభాష్ చంద్రబోస్ కొన్ని కారణాల వలన, అంటే గవర్నమెంట్ సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవ్వడం, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత కలకత్తాలో బ్రిటిష్ విత్ ఆఫీసర్స్ తాలూకా కొన్ని కటౌట్లు, విగ్రహాలని తొలగించడానికి ప్లాన్ చేయడం, ఈ పరిస్థితుల్లో సుభాష్ చంద్రబోస్ హౌస్ అరెస్ట్ చేయబడ్డాడు. సుభాష్ చంద్రబోస్ హౌస్ అరెస్ట్ కాబడ్డాడు. హౌస్ అరెస్ట్. బ్రిటిష్ గవర్నమెంట్ కెప్ట్ సుభాష్ చంద్రబోస్ అండర్ హౌస్ అరెస్ట్. అయితే తర్వాత గడ్డాలు అవి పెంచుకొని సుభాష్ చంద్రబోస్ మారువేషంలో హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకొని డైరెక్ట్గా రష్యాకి వెళ్తాడు. ఫస్ట్ ఈ డైరెక్ట్లీ వెంట్ టు రష్యా. కానీ రష్యా 1941లో రష్యా వెళ్ళబోయేటప్పటికి అక్కడ సీన్ కొంచెం చేంజ్ అయింది. ఏంటంటే అప్పటికి అసలు స్టార్టింగ్లో అయితే రష్యా ఇంగ్లాండ్కి వ్యతిరేకంగానే ఉంది. అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రారంభంలో హిట్లర్తో కలిపి రష్యా యుద్ధంలో దిగుతుంది. హిట్లర్తో కలిసే బ్రిటన్కి వ్యతిరేకంగా. సో బ్రిటన్కి వ్యతిరేకంగా రెండో ప్రపంచ యుద్ధంలో ప్రారంభంలో రష్యా ఉంది కాబట్టి రష్యాకి వెళ్ళాడు. రష్యా వెళ్ళి ఇంగ్లాండ్తో తను పోరాటం చేయడానికి, ఇండియాకి ఇండిపెండెన్స్ సంపాదించుకోవడానికి రష్యా సహకారం కోసం వెళ్ళాడు.
కానీ తీరా అక్కడికి వెళ్ళబోయేటప్పటికి టోటల్ సీన్ వాజ్ చేంజ్డ్. ఎందుకంటే ముందేమో ఆ, స్టాలిన్, అంటే ది ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా స్టాలిన్, హిట్లర్తో కలిపి యుద్ధంలో దిగుతాడు. హిట్లర్ సపోర్ట్గానే ఇద్దరు కలిసే యుద్ధం చేసి కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. ఏంటంటే ఆ, పోలాండ్ని ఆక్రమించుకున్నారు, ఇద్దరు పోలాండ్ని పంచుకున్నారు. తర్వాత ఫిన్లాండ్నేమో రష్యా, లిథియేనియా, ఫిన్లాండ్ ఆ దేశాలని రష్యా ఆక్రమించుకుంటే డెన్మార్కు, స్వీడను, నార్వే ఈ ప్రాంతాలనేమో హిట్లర్ ఆక్రమించుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. సో ఆ ప్రారంభంలో ఆ, ఇంగ్లాండ్కి వ్యతిరేకంగానే జరిగే ఇన్సిడెంట్స్. కానీ సుభాష్ చంద్రబోస్ హౌస్ అరెస్ట్ నుంచి అక్కడికి వెళ్ళే టైంకి హిట్లర్ ఎటువంటి ముందస్తు ప్రకటనలు లేకుండా, కవ్వింపు చర్యలు కూడా లేకుండా రష్యా మీద యుద్ధం ప్రకటిస్తాడు హిట్లర్ 1941లో. రష్యా మీద యుద్ధం ఎప్పుడైతే హిట్లర్ ప్రకటించాడో రష్యా ఏమో మిత్రరాజ్యాల వైపు, అంటే ఇంగ్లాండు, ఫ్రాన్స్, అమెరికా పక్షానికి వచ్చేస్తుంది రష్యా. సో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత రష్యా కోఆపరేషన్ ఎలా అడుగుతాడు? అప్పటికే ఇంగ్లాండ్ పక్షం వైపు చేరిపోయింది రష్యా. ఎందుకంటే హిట్లర్ రష్యా మీద దండయాత్ర చేయడంతో రష్యా వెంటనే ఈ ఎలైడ్ ఫోర్సెస్ వైపు వచ్చేస్తుంది. ఎలైడ్ ఫోర్సెస్ అంటే అవే ఐక్యరాజ్యాలు, మిత్రరాజ్యాలు అంటారు. సో ఆ పరిస్థితిలో చేయడానికి ఏమీ లేక, ఆ పరిస్థితుల్లో రష్యా వెళ్ళినప్పటికీ కూడా మరి ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా సపోర్ట్ సంపాదించలేక అక్కడి నుంచి డైరెక్ట్గా జర్మనీ వస్తాడు. ఈ జర్మనీలోనే నేతాజీ అని పిలువబడతాడు అక్కడ సైనికుల చేత. నేతాజీ ఆఫ్ ఇండియా, నేతాజీ అంటే నాయకుడు. జర్మనీలో సుభాష్ చంద్రబోస్ని ఫస్ట్ టైం నేతాజీ అని పిలుస్తారు అక్కడ. ఆ తర్వాత జర్మనీ పక్షాన జపాను కలిసింది కాబట్టి జపాను ఇండియాకి దగ్గర. సో జపాన్ దేశానికి వెళ్ళి జపాన్ సైనిక నాయకులతో మాట్లాడి ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా సపోర్ట్ సంపాదించుకోమని హిట్లర్ సలహా ఇస్తాడు. సో హిట్లర్ సలహా మేరకు జపాన్ వస్తాడు సుభాష్ చంద్రబోస్. ఓకే, అప్పటికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక ఇది. తను వచ్చే ముందే, అంటే సుభాష్ చంద్రబోస్ ఇక్కడికి వచ్చే ముందే ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఏంటవి అంటే సుభాష్ చంద్రబోస్ ఇక్కడ రావడానికి టైం పట్టింది కదా, 1943లో వస్తాడు ఇవన్నీ చూసుకున్న తర్వాత. అయితే అప్పటికి ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో జపాను ఆ, ఇంగ్లాండ్ తాలూకా వలసలను ఆక్రమించేసింది. ఏంటవి? ఇండోనేషియా, తర్వాత ఇండోనేషియా ది డచ్ వారిది, మలేషియా, సింగపూరు, హాంకాంగ్, శ్రీలంక, బర్మా కూడా ఇవన్నీ జపాన్ ఆక్రమించేసింది. ఇండియా మీద కూడా రెడీ అవుతుంది మామూలుగా. సో అప్పుడు ఆక్రమించినప్పుడు ఈ అంటే అది బ్రిటిష్ పాలనలో ఉన్నాయి కదా, ఏవి? మలేషియా, సింగపూరు, హాంకాంగ్ ఇవన్నీ కూడా బ్రిటిష్ పాలనలో ఉన్నాయి వలసలుగా. మరి బ్రిటిష్ సైన్యం అంతా కూడా పారిపోయారు. ఎందుకు అంటే జపాన్ ఎప్పుడైతే ఆ ప్రాంతాలను ఆక్రమించుకుందో అక్కడ రక్షణగా ఉన్నటువంటి ఆంగ్ల సైన్యం, ఆంగ్ల సైన్యంలో ఉద్యోగాల కోసం చేరినటువంటి భారతీయులు ఉన్నారు. అక్కడి నుంచి భారతీయ సైనికుల్ని అక్కడ అలా వదిలేసి వాళ్ళు ఇంగ్లాండ్ పారిపోతారు ఆంగ్ల సైనికులు. సో అక్కడ యుద్ధంలో పట్టుబడినటువంటి యుద్ధ ఖైదీలందరినీ ఒక సైన్యంగా రూపొందించిన వాడు మోహన్ సింగ్. రాయండి అది. పొలిటికల్ ప్రిజనర్స్ వీళ్ళందరూ. అదే వార్ ప్రిజనర్స్ అంటే యుద్ధంలో పట్టుబడినటువంటి సైన్యం. యుద్ధంలో పట్టుబడినటువంటి సైన్యాన్ని సమీకరించి ఒక రెజిమెంట్గా తయారు చేసిన వాడు మోహన్ సింగ్. అది రాయండి, ఆ పాయింట్ రాయండి.
ఓకే. అయితే ది క్రెడిట్ గోస్ టు అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీని ఐఎన్ఏ. ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించినటువంటి క్రెడిట్ ఎవరికి చెందుతుందంటే మోహన్ సింగ్. ది క్రెడిట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఐఎన్ఏ గోస్ టు మోహన్ సింగ్. ఐఎన్ఏని స్థాపించినటువంటి ఘనత మోహన్ సింగ్కే చెందుతుంది. ఎందుకంటే ఈ ఆర్గనైజ్డ్ ది ఆర్మీ. అక్కడ బ్రిటిష్ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా భారతీయ సైన్యాన్ని అక్కడ వదిలేసి ఇంగ్లాండ్ పారిపోయారు. జపాన్ దాడులకు భయపడి జపాన్ చేతిలో ఓడిపోయి ఆంగ్ల సైనికులు పారిపోయారు. భారతీయ సైనికులందరూ అక్కడ వదిలేశారు వాళ్ళు. వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళందరికీ మనోస్థైర్యాన్ని నింపి భారతదేశానికి స్వతంత్రం సంపాదించాలని అడిగిన మోహన్ సింగ్ ఆ సైన్యాన్ని అంతటినీ సమీకరించి ఒక రెజిమెంట్గా తయారు చేస్తాడు. దాన్ని సుభాష్ చంద్రబోస్ వచ్చిన తర్వాత తను ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్మీని సుభాష్ చంద్రబోస్కి అప్పగించాడు అంతే. సో ది క్రెడిట్ గోస్ టు మోహన్ సింగ్. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ రాబోయేటప్పటికే ఆర్మీ ఫార్మ్ అయి ఉంది అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మోహన్ సింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ జపాన్. జపాన్ సహకారంతో భారతదేశంపై దాడి చేసి ఇంగ్లాండ్ అంటే బ్రిటిషర్స్ని భారతదేశం నుంచి తరిమేయడానికి మోహన్ సింగ్ ప్లాన్. జపాన్ వారి సహకారం తీసుకొని భారత్ను పాలిస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళని తగిలేయాలి సైన్య సహకారంతో మోహన్ సింగ్ ప్లాన్డ్ అనమాట అది. అంతే మోహన్ సింగ్ ఆ ప్లాన్ తోటి ఆ ఇంటెన్షన్ తోటి అక్కడ ఆర్మీని ఫామ్ చేశాడు. అంటే వాళ్ళందరూ ఎవరంటే వాళ్ళు ఆ జపాన్ చేతిలో ఈ ఇంగ్లాండ్ ఆర్మీ ఓడిపోయినప్పుడు అందులో ఉద్యోగాల కోసం భారతదేశంలో భారతీయులు చేరారు కదా, వాళ్ళందరినీ ఎక్కడెక్కడ ఉండిపోయిన వాళ్ళని చిక్కొడిపోయిన వాళ్ళని ఇంకా లోకల్ రిక్రూట్మెంట్ కూడా చేసి ఒక రెజిమెంట్ తయారు చేస్తాడు మోహన్ సింగ్. ఓకే. అయితే జూలై 2వ తారీఖు సింగపూర్లో అడుగు పెడతాడు సుభాష్ చంద్రబోస్. 1943 జూలై 2. సింగపూర్లో అడుగు పెట్టగానే ఢిల్లీ చలో అనే స్లోగాన్ ఇస్తాడు సుభాష్ చంద్రబోస్. రాయండి, ఢిల్లీ చలో. ఎ స్లోగాన్ గివెన్ బై సుభాష్ చంద్రబోస్ ఇన్ సింగపూర్. ఢిల్లీ చలో. హిస్టరీలో కొన్ని ఫేమస్ స్లోగాన్స్ ఉంటాయి. హిస్టరీలో వెరీ వెరీ ఫేమస్ అంటే ఎప్పటికీ గుర్తుంచుకునే కొన్ని ఫేమస్ స్లోగాన్స్ ఉన్నాయి హిస్టరీలో. అది రూసో సోషల్ కాంట్రాక్ట్లో మానవుడు స్వేచ్ఛగా జన్మించాడు కానీ సర్వత్రా సంఖ్యలలో బందీ ఉన్నాడని. కార్ల్ మార్క్స్ ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని కార్ల్ మార్క్స్ అంటాడు. గో బ్యాక్ టు ది వేదాస్ అనే దయానంద సరస్వతి అంటాడు. ఢిల్లీ చలో అని సుభాష్ చంద్రబోస్ అంటాడు. సో దీస్ ఆర్ ది ఫేమస్ స్లోగాన్స్ ఇవి. సో ఢిల్లీ చలో అనే స్లోగాన్ సింగపూర్లో ఇస్తాడు. ఆ తర్వాత ఇండియన్ ఇండిపెండెన్స్ లీగుకి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడతాడు. రాగానే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగు అనే సంస్థకి ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడతాడు సింగపూర్లోనే. తర్వాత మోహన్ సింగ్ ఆర్గనైజేషన్ ఆర్మీని అంటే స్వచ్ఛందంగా సుభాష్ చంద్రబోస్కి అప్పగిస్తాడు మోహన్ సింగ్ తను ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్మీని. అది ఇండియన్ నేషనల్ ఆర్మీగా సుభాష్ చంద్రబోస్ సెంటర్లో ఫార్మ్ అవుతుంది. దాన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ అంటాము, ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటాం.
ఆజాద్ హింద్ ఫౌజ్. మోహన్ సింగ్ ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్మీ బెటాలియన్ ఇండియన్ నేషనల్ ఆర్మీగా సుభాష్ చంద్రబోస్ కింద పనిచేస్తుంది. ఇండియన్ నేషనల్ ఆర్మీ తన చేతిలోకి రాగానే ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ అండర్లోకి రాగానే జై హింద్ అనే నినాదం ఇస్తారు. జై హింద్ ఇది కూడా సుభాష్ చంద్రబోస్ కాయిన్ చేసింది. ఢిల్లీ చలో ఒకటి, జై హింద్ ఒకటి. ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండర్ సుభాష్ చంద్రబోస్ గేవ్ ఎ స్లోగాన్ జై హింద్. అయితే ఈ ఆర్మీ 3 బ్రిగేడ్లుగా తయారు చేస్తాడు. 3 బ్రిగేడ్స్. ఈ ఆర్మీని అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ వాస్ ఫార్మ్డ్ ఇంటూ 3 బ్రిగేడ్స్. ఒకటి రాయండి. సుభాష్ బ్రిగేడ్, సుభాష్ బ్రిగేడ్, గాంధీ బ్రిగేడ్, నెహ్రూ బ్రిగేడ్. సుభాష్ బ్రిగేడ్ ఒక వింగ్ ఇండియన్ నేషనల్ ఆర్మీలో, వన్ వింగ్ ఏమో సుభాష్ బ్రిగేడ్, అనదర్ వింగ్ కాల్డ్ యాజ్ నెహ్రూ బ్రిగేడ్, అంటే అనదర్ వింగ్ గాంధీ బ్రిగేడ్. సుభాష్, నెహ్రూ, గాంధీ 3 బ్రిగేడ్స్. A women regiment was also formed under the leadership of Jhansi Lakshmi Regiment, Captain Lakshmi. Women regiment called Jhansi Lakshmi. ఝాన్సీ లక్ష్మీబాయి పేరు మీద ఒక ఉమెన్ రెజిమెంట్ కూడా ఫార్మ్ అయింది. ఉమెన్ రెజిమెంట్ కాల్డ్ ఝాన్సీ లక్ష్మి లేదా రాణి లక్ష్మీబాయి. నెక్స్ట్ సింగపూర్ బర్మాలో ప్రొవిజనల్ గవర్నమెంట్ని స్థాపిస్తాడు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. సింగపూర్లో, బర్మాలో కూడా. అయితే సింగపూర్ గుర్తుంచుకుంటారు. సింగపూర్లో ప్రొవిజనల్ గవర్నమెంట్ అంటే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు సుభాష్ చంద్రబోస్. ఈ ప్రభుత్వాన్ని 3 యాక్సిస్ పవర్స్ గుర్తించాయి. యాక్సిస్ పవర్స్ అంటే ఏవి? జర్మనీ, జపాన్, ఇటలీ. అంటే జర్మనీలో హిట్లర్, ఇటలీలో ముస్సోలిని, జపాన్లో మిలిటరీ రూలింగ్ జరుగుతుంటుంది జపాన్లో. ఈ 3 దేశాలు కూడా సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించాయి. ప్రొవిన్షియల్ గవర్నమెంట్ సింగపూర్లో, బర్మాలో స్థాపించాడు అని చెప్పాను కదా. మరి దాన్ని గుర్తించాలి కదా. ఈ దేశాలు గుర్తించాయి: జర్మనీ, జపాన్, ఇటలీ. నవంబర్లో 1943 నవంబర్లో
జపాన్ ఆక్రమించుకున్నటువంటి అండమాన్ నికోబార్ దీవుల్ని సుభాష్ చంద్రబోస్ హ్యాండ్ ఓవర్ చేసింది. 1943లోనే నవంబర్లో జపాన్ హ్యాండెడ్ ఓవర్ ది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ టు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ హ్యాండ్ ఓవర్ చేసింది తను ఆక్రమించినటువంటి అండమాన్ నికోబార్ దీవుల్ని 1943 నవంబర్. ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటే రెండు దీవుల సముదాయం. అండమాన్ దీవులు వేరు, నికోబార్ దీవులు వేరు. అండమాన్ నికోబార్ దీవులు అంటే అండమాన్ దీవులు, నికోబార్ దీవులు పైన కిందని మధ్యలో గ్యాప్ ఉంటుంది లైట్గా. సో అండమాన్ దీవులకి సుభాష్ చంద్రబోస్ షహీద్ ఐలాండ్స్ అని పేరు పెడతాడు. అండమాన్ దీవులకి షహీద్ ఐలాండ్ అని పేరు పెట్టాడు సుభాష్ చంద్రబోస్. నికోబార్ ఐలాండ్స్కి స్వరాజ్ ఐలాండ్స్ అని పేరు పెట్టాడు. అండమాన్ ఐలాండ్స్కి ఏమో షహీద్ ఐలాండ్స్ అని, నికోబార్ ఐలాండ్స్కి ఏమో స్వరాజ్ ఐలాండ్స్ అని పేరు పెడతాడు. అయితే ఇండియా ఆక్రమణ కోసం సుభాష్ చంద్రబోస్ అండర్లో ఇండియన్ నేషనల్ ఆర్మీ, మోహన్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళ రెజిమెంట్స్ తోటి జపాన్ సైన్యంతో కలిసి ఇండియా ఆక్రమణ కోసం వస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో కోహిమా అంటే కోహిమా వరకు, నాగాలాండ్ రాజధాని కోహిమా వరకు జపాన్ సైన్యంతో కలిపి ఇండియన్ ఆర్మీ కూడా వచ్చి ఆ తర్వాత ఇండియాను ఆక్రమించుకుందాం, బ్రిటిష్ వాళ్ళు తరిమేద్దామని సుభాష్ చంద్రబోస్ జపాన్ సైన్యంతో కలిసి రావడం. ఈ ఈశాన్య రాష్ట్రాల్లో జపాన్ సైన్యం, ఈ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ కలిసి ఉన్నప్పుడు ఇండియన్ నేషనల్ ఆర్మీ చేత చాలా నీచమైన పనులు, గట్టి చాకిరీ చేయించుకున్నారు వాళ్ళు బ్రిటిష్ జపాన్ సైన్యం. అంటే ఈవెన్ బాత్రూమ్స్ క్లీనింగ్ లాంటివి అటువంటి మీనియల్ వర్క్స్ అన్నీ కూడా ఇండియన్ నేషనల్ ఆర్మీ చేత చేయించుకోవడం వీళ్ళలో చాలా బాధ కలిగించింది. అది సుభాష్ చంద్రబోస్కి, ఇక్కడ ఆర్మీ ఆఫీసర్స్ కూడాను. కానీ చేసింది ఏమీ లేదు కదా, ఏం చేయలేం మరి. ఎందుకంటే జపాన్తో కలిసి జపాన్ సహకారంతో ఇండియాను ఆక్రమించుకోవడానికి కదా బయలుదేరి వచ్చింది. అందువలన వాళ్ళు పెట్టే బాధలు, చిత్రహింసలు అవన్నీ భరించారు. అయితే ఇంతలో ఒక గ్రేట్ ఇన్సిడెంట్స్ టుక్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. ఏంటంటే 1945 ఆగస్టు 6వ తారీఖున హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబు వేయడం. మరొక 3 రోజుల తర్వాత ఆగస్టు 9వ తారీఖున నాగసాకిపై మరొక అణుబాంబు వేయడం. జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో లొంగిపోవడం. జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఎప్పుడైతే లొంగిపోయిందో జపాన్ సైన్యం అంతా వెనక్కి తిరగడం. ఇక ఇండియన్ నేషనల్ ఆర్మీ బ్రిటిష్ అధీనంలోకి వచ్చేసి పట్టుబడిపోతారు. బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్స్, సైనికులందరూ కూడా అదే ఇంగ్లాండ్కి లొంగిపోవడం. ఇంగ్లాండ్ అంటే భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్కి లొంగిపోవడం. సుభాష్ చంద్రబోస్ తిరిగి టోక్యోకి వెళ్ళిపోయే సందర్భంలో విమాన ప్రమాదంలో ఆ సముద్రంలో విమానం కూలిపోయింది, అక్కడ చనిపోయాడని వార్తలు వచ్చాయి. అంతవరకు నిజమో తెలియదు, తను బ్రతికే ఉన్నాడు లేకపోతే చచ్చిపోయాడు, ఏం జరిగిందో తెలియదు. కానీ బోల్డ్ అపోహలు, బోల్డ్ ఎంక్వైరీలు, బోల్డ్ కమిటీలు వేయడం జరిగింది. వేర్ అబౌట్ సుభాష్ చంద్రబోస్, వెదర్ హీ డైడ్ ఆర్ నాట్, వెదర్ హీ అలైవ్ ఆర్ డైడ్, అది ఎవరికి తెలియదు. అది చాలా కమిటీలు కూడా వేశారు. సో తర్వాత ఐఎన్ఏ ట్రయల్స్ అని జరుగుతాయి. అంటే ఈ పట్టుబడినటువంటి సైనికులు, ఆర్మీ ఆఫీసర్స్ని వీళ్ళందరికీ కూడా శిక్షలు వేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. సో దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, ఏం చేశారు అనేది రేపు డిస్కస్ చేద్దాం. ఈరోజు ఇంతవరకు ఈ పాయింట్స్ అన్నీ మీరు నోట్ చేసుకుని అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. రేపు మళ్ళీ నేను అడుగుతాను. ఈ నేషనల్ మూమెంట్ చాలా అవసరం, మీకు ఇంపార్టెంటే. ఓకే, రేపు సండే కదా, ఎల్లుండి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్